హై వ్యూస్. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం. ఎక్కడన్నా రిటర్న్ ఫార్మాట్లో కాంపిటేషన్స్ ఉన్నాయంటే ఎస్ఐ రైటింగ్ రిమైనింగ్ అని వెళ్ళిపోతాయి, అంతే రాసేస్తాను. బై గాడ్స్ గ్రేస్ మల్టిపుల్ ప్రైజెస్ కూడా వచ్చింది స్టేట్ లెవెల్లో కూడా. ఇప్పుడు ఎందుకు చెప్పిన స్టార్టింగ్ ఏది పాలిటెక్నిక్ అలాగే రాశా, ఏ పేరు చేస్తే అలాగే రాశా, బీఈడీ అలాగే రాశా, ఎంసెట్ అలాగే రాశా. ఇందులో చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఈవెన్ ఒక ఐసెట్, పాలిటెక్నిక్, ఏ పేరు చేసి బీఈడీ ఇవి మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయి. బట్ 2002 రాసిన ఎంసెట్ అయితే మనకి అబ్బో ఏకంగా వేలల్లో ఉంది, అది పక్కన పెడదాం. ఈ పాలిటెక్నిక్ రాసినప్పుడు మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే, అమ్మ ఇది కనుక నువ్వు పాలిటెక్నిక్ జాయిన్ అయిపోయావంటే 3 సంవత్సరాలు తిరిగేసరికి నువ్వు చక్కగా ఒక మంచి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు, లేదా నీ కాలంలో నిలబడవచ్చు, సొసైటీలో నువ్వు గౌరవంగా ఉండొచ్చు అమ్మ. ఆ తర్వాత చదువుకోరండి దీన్ని కూడా చేయొచ్చు అంటమ్మా ఈ సెట్ రాసి అని పాపం అన్ని కనుక్కున్నాడు ఆయన. బట్ నా ఫ్రెండ్స్ చెప్పింది పాలిటెక్నిక్ అంత వాల్యూ ఉండదురా, ఏంటి అదేదో చేతి వృత్తులు వాళ్ళకి, లేదన్నప్పుడు ఎలక్ట్రికల్, లేదన్నప్పుడు మెకానికల్, జస్ట్ లైక్ ఐటీఐ టైప్ రాది, ఐటీఐ కొంచెం అడ్వాన్స్ వర్షన్ రాది అని చెప్పుకొచ్చాను. తెలిసి తెలియకుండా ఇక నాకు ఇంట్రెస్ట్ ఎంపీసీ మీద వెళ్ళిపోయింది. అమరావతి ధరణికోటలో ఉంటే రాజావాసడి వెంకటాద్రి కళాశాల ఆర్వీఎన్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎంసెట్ రారా, దెన్ అప్పుడు ఫ్రీ సీట్లు దాన్ని ఏం చెప్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఏం లేకుంటే దెన్ డిగ్రీ వీఎస్ఆర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఏదైనా మీకు చెప్తున్నాను అంటే అది మీకు ఉపయోగపడింది అంటే నేను చెప్తాను, అని తప్ప నా డబ్బా కొట్టడం కాదని చెప్పేసి. సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను, మీ లైఫ్లో కూడా మీ పిల్లల విషయంలో కూడా మీరు ఆలోచించాల్సింది ఇదే. తొందరపడి ఎంపీసీన జాయిన్ అవ్వాలి, బైపీసీన జాయిన్ అవ్వాలి ఇలా వద్దండి. 10th అయిపోయిన తర్వాత మీరు పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, మీ కళ మీద నిలబడాలి అంటే పాలిటెక్నిక్ ఒకటి బెస్ట్ ఆప్షన్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇవన్నీ కాదురా బాబు అనుకుంటే చక్కగా ఐటీఐ జాయిన్ అయిపోయాయి. ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మెద ఉంటుంది ఐటీఐ కాలేజ్, ఓకేనా. అక్షర మన భారతదేశంలో 26 లక్షల ఐటీఐ సీట్లు ఉన్నాయి, మొత్తం 15,000 కాలేజీలు. దరిద్రం ఏంటంటే అందులో సగం కూడా ఫిల్ అవట్లా. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ స్టాఫ్ ఉండాల్సిన వాళ్ళలో సగం కూడా స్టాఫ్ ఉండటం వల్ల. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఐటీఐ కాలేజీలో కరెక్ట్ గా క్లాస్ రూమ్స్ ఉండటం లేదు, ఎక్విప్మెంట్ ఉండటం లేదు, ఘోరంగా ఉంది. దాంతో తెలంగాణ గవర్నమెంట్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఐటీఐ కాలేజీని స్ట్రెంగ్తన్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఐటీఐ కాలేజ్ స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్నప్పుడు వీళ్ళకి లింకప్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మన సమాజంలో దాదాపు 70% పైగా ఈ ఐటీఐ నిపుణుల యొక్క కొరత అనేది ఉంది. వీళ్ళు వన్స్ ఐటీఐ కనుక చేసినట్టయితే ఆర్మీలో కావచ్చు, తర్వాత ఆర్టీసీలో కావచ్చు, రైల్వేలో కావచ్చు, బోల్డెన్ జాబ్స్ ఉంటాయి. ఇంకా పై చదివినట్టు ఇంకా బోల్డెన్ లేదు. ఐటీఐ చదివి కనుక మీరు కనుక ఆపేసినట్టయితే బయట ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి బోల్డెన్ మీకు ఆఫర్స్ ఉంటాయి. బయట ఓన్గా షెడ్యూల్ పెట్టుకోవచ్చు, పెద్ద కంపెనీలో జాబులు జాయిన్ అయిపోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మీకు ఏసీ మెకానికల్ గా ఇవి ఉన్నాయి. తర్వాత ప్లంబర్లు. మన సొసైటీలో ఇప్పుడు అర్బన్ క్లాప్ అని ఉంది, అర్బన్ కంపెనీ వాడు. వీళ్ళు అసలు ఎంత సిస్టమేటిక్ గా ఉంటారంటే మీరు ఇంట్లో చేసే చిన్న పనికి కూడా మీరు యాప్ లో బుక్ చేస్తే చాలు మొత్తం వచ్చి వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. ఎవరు వీళ్ళంటే ఇలాగే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు. సో ఇది ఐటీఐ మెయిన్ పర్పస్ అయితే మరలా చెప్తున్నా, 10th క్లాస్ అయిపోయింది కదా, రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చున్నాయి కదా, కొంతమంది ఫెయిల్ అయితే ఉండొచ్చు కదా, బట్ మరలా రాయండి, పాస్ అవ్వండి. ఆల్రెడీ 10th పాస్ అయిన వాళ్ళు కావచ్చు, రేపు ఇన్స్టెంట్ లో మళ్ళీ పాస్ అయ్యే వాళ్ళు కావచ్చు. మీకు ఎంత మెరిట్ ఉన్నా సరే, మీరు ఎంత తక్కువ మార్కులు వచ్చినా సరే, మనలా చెప్తున్నా మీ కళ మీద నిలబడాలి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత మూతి మీద మీసం రాగానే ఆడవారు వచ్చేసరికి ఎలాగా మాకు మేజర్ అయ్యాం మేము అనుకోగానే మాకు వెనక వాళ్ళు వచ్చేసి చేతి వృత్తి అనేది ఉండాలా, మా చేతితో పనుడు అనుకున్నప్పుడు ఆడవాళ్ళు. మగవారు వచ్చేసి మగతనం అంటే మూతి మీద మీసాలు రావటం కాదు, చేతిలో ఒక పని ఉండటం అని చెప్పి మీరు తెలుసుకున్నప్పుడు ఇలా ఎవరైతే ఆలోచిస్తారో తల్లిదండ్రులు అన్నవాళ్ళు కూడా మన పిల్లలకి నిజమైనటువంటి చదువును మనం ఇచ్చినట్టయితే, అదే గొప్ప ఆస్తిని మీరు ఫీల్ అయ్యి ఉన్నట్టయితే ఐటీఐ కాలేజీలలో సరైనవి కనుక వెరిఫై చేసుకుని ఎంక్వైరీ చేసుకుని అటువంటి చోట వీళ్ళని జాయిన్ చేయండి. నేను బాగా క్రాస్ చెక్ చేస్తే మన ఏపీ తెలంగాణలో కన్నా తమిళనాడులో ఐటీఐ కాలేజీలు బాగుంటాయి. అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఐటీఐ కాలేజీ మొత్తం లింక్అప్ అయి ఉంటాయి. దాంతో వాళ్ళు బెస్ట్ వేలు ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు తమిళ సినిమాలు చాలా వరకు చూడండి, మొత్తం ఐటీఐ చూపిస్తూ ఉంటారు. వాటిలో మన దగ్గర అన్నప్పుడు ఐ థింక్ మజ్లిస్ సినిమాలు అనుకుంటా ఐటీఐ కాలేజీ చూపిస్తూ ఉంటారు. సరే వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ రోజు ఈనాడు ఎడిటోరియల్లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా కలగలిసి ఐటీఐ కాలేజీని స్ట్రెంగ్తన్ చేస్తూ, స్టాఫ్ ను రిక్రూట్ చేస్తూ, ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తూ, బిల్డింగ్ రిమైనింగ్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ
ఖచ్చితంగా రానున్న రోజులలో వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఈ ఐటీఐ కేంద్రంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళ కళ నిలబడేలాగా ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా వాళ్ళకి లోన్లు ఇప్పి సొంత కంపెనీలు పెట్టించాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ప్రాపర్ వేలో ఈ ఐటీఐని యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఇన్ కేసు పాలిటెక్నిక్ రాసున్నట్టయితే హ్యాపీగా అది కూడా ముందుకు వెళ్ళండి. వన్స్ మీరు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మరలా ఫర్దర్ స్టడీస్ చదవాలనుకుంటే ఈ సెట్ రాయొచ్చు. ఈ సెట్ రాసినప్పుడు డైరెక్ట్ మీరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. సో ఎంపీసీ బైపీసీల కన్నా ఈ ఐటీఐ పాలిటెక్నిక్ సూపర్ ఉంటాయి. బట్ మీ మనస్సాక్షి చెప్పించేయండి, క్రాస్ చెక్ చేసుకుని బెస్ట్ అనుకున్నప్పుడే ముందుకు వెళ్ళండి, బెస్ట్ కాలేజ్ జాయిన్ అవ్వండి.